ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతమంది రోడ్డెక్కినా కోట్ల మంది ప్రజలు వ్యతిరేకించినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఉరితీయాలని బాబు డిసైడ్ అయిపోయారు. ఒకే రోజు 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో అమ్మేయడానికి టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ఉరిశిక్ష అమలే ఇక మిగిలి ఉంది. మొదటి దశలో 4, రెండో దశలో 6, మొత్తం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పావలా ₹1 అమ్మేయడానికి రంగం సిద్ధం చేశారు. పూర్వకాలంలో మహారుషులు తలపెట్టిన యజ్ఞాన్ని రాక్షసులు భగ్నం చేసినట్లుగా జగన్ చేపట్టిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల మహాయజ్ఞాన్ని కూటమి ప్రభుత్వం భగ్నం చేస్తోంది. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏకకాలంలో రాష్ట్రానికి తీసుకొచ్చి జగన్ చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రను మసకబారేలా చేసి చంద్రబాబు చీకటి రోజును మిగిల్చారు. తన బినామీలకు పేదవాడి వైద్య విద్యను, పేదవాడి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టేందుకు పీపీపీ అంటూ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. అసలు జగన్ తీసుకొచ్చిన కాలేజీలను ప్రైవేటోడికే అమ్మేసే అర్హత చంద్రబాబుకు ఉందా? పావలా ₹1 ప్రజల ఆస్తులను ప్రైవేటోడికి దోచిపెట్టే హక్కు చంద్రబాబుకు ఉందా? పీపీపీ ముసుగులో నారాయణ కొత్త అవతారం ఎత్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొల్లగొట్టబోతున్నారా? కొబ్బరికాయ కొట్టకుండా, పసుపు కుంకుమ పెట్టకుండా, ఒక్క ఇటుక పేర్చకుండా, తట్టెడు మట్టి ఎత్తకుండా, కనీసం అనుమతులు కూడా తీసుకురాకుండా కరకట్టలో సేదతీరి జగన్ చెమట చుక్కను పప్పు బెల్లాలకు అమ్మేయడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందా? జగన్ సిద్ధం చేసిన, చంద్రబాబు దోచిపెడుతున్న ఆ 4 కాలేజీల దృశ్యాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఎవడి సొమ్ము ఎవరికి దోచి పెడుతున్నారో మీకే అర్థమవుతుంది. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, మదనపల్లె, ఆదోని. పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసుకొని అడ్మిషన్లు విద్యార్థులు జాయిన్ కావడానికి ఎన్ఎంసీ కూడా పర్మిషన్ ఇచ్చి 50 సీట్లు కేటాయిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ 50 సీట్లని కాళ్లతో అలా తన్నేశారు. ఇప్పుడు మదనపల్లె, ఆదోని, మార్కాపురం నిర్మాణాలు పూర్తి దశలో ఉన్నాయి. ఇక పెయింట్లేసి లోపల ఇన్ఫ్రాని పెట్టడమే. ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కదా. ఒక్క వ్యక్తి తన 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి 6 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మరో 5ంటిని సిద్ధం చేస్తే అందులో మొత్తం 10 కాలేజీలను అమ్మేయడానికి సిద్ధపడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. 10 కాలేజీలు అమ్మేయబోతున్నారు. ఒక్కొక్క కాలేజ్, ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఎంత విస్తీర్ణంలో, ఎన్ని ఎకరాల్లో వీటికి కట్టారు, ఎంత శ్రమ దీని వెనుక ఉంటుంది, ఎన్ని పర్మిషన్లు తీసుకురావాలి, ఎన్నిసార్లు కేంద్రం చుట్టూ ఎన్ఎంసీ చుట్టూ తిరగాలి, ఎంతమంది అధికారుల చుట్టూ తిరగాలి, ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ఎంత కృషి చేయాలి, ఒక మహాయజ్ఞాన్నే తలపెట్టాలి. అలా అయితే కానీ రానటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని 17 కాలేజీలు తీసుకొస్తే 6ంటిని కంప్లీట్ చేసి ఇప్పటికే విద్యార్థులు చక్కగా, మన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో మన రాష్ట్రంలో మన విద్యార్థులు హ్యాపీగా, పేద విద్యార్థులు కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఈరోజు రెడీ అయినటువంటి కాలేజీలను, సిద్ధమవుతున్నటువంటి కాలేజీలను అమ్మేయడానికి చంద్రబాబు సిద్ధమైపోయారు. అతి త్వరలో ఉన్న కాలేజీలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్న మాట. ఇప్పుడు ఒక్కసారి ఈ కాలేజెస్ పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ఈ 4 కాలేజీలను మొదటి దశలో అమ్మేయడానికి చూస్తున్నారు. రెండో దశలో నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, పార్వతీపురం నెక్స్ట్ వాటిని అమ్మేస్తారట. ఇప్పుడు ఈ 4 కాలేజీలు అలాగే మొత్తం 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి భూ కేటాయింపులు ఎంత విస్తీర్ణంలో ఒక్కొక్క కాలేజీ నిర్మించారంటే ఒక్కసారి చూడండి. పులివెందుల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తానంటున్నారే ప్రైవేట్కి పీపీపీ పద్ధతిలో. ఒకసారి చూడండి, పులివెందుల 51 ఎకరాల్లో విస్తరించి ఉంది. 51 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల మెడికల్ కాలేజీని తీసుకొస్తే దాన్ని అమ్మేస్తున్నారు. ఆదోని 60 ఎకరాలు. నెక్స్ట్ మార్కాపూర్ 50.3 ఎకరాలు. మదనపల్లె 99.4 ఎకరాలంటే దాదాపు 100 ఎకరాలు. 100 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నేను అమ్మేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అయ్యా, అమ్మేసే ముందు ఇక్కడ వచ్చినటువంటి
ఆ నోటిఫికేషన్ ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చాలా అవసరం ఉంది ఇప్పుడు ఒకసారి, ఎందుకంటే మీ మైండ్ బ్లాంక్ అయ్యే దీని వెనుకున్నటువంటి భారీ స్కామ్ ఎలాంటిదో కాసేపట్లో చెప్పబోతున్నాను. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్, టెండర్ నోటీస్కి సంబంధించి చూడండి. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఆదోని, ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఫేజ్ 1 కింద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీ అంటే మరియు 625 పడకల ఆసుపత్రుల అభివృద్ధి ప్రాజెక్టుల కొరకు ఏ విధంగా దోచిపెడుతున్నారో చూడండి. ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా టెండరు కోరబడుచున్నవి. ఇతర వివరాలను వెబ్సైట్ apmsidc.ap.nic.in చూడొచ్చు. చూద్దామా ఒకసారి, చూద్దామా? చాలా అవసరం. ఈ భారీ ఆఫర్ కింద ఉన్నటువంటి భారీ స్కామ్ ఏంటో బయటపడుతుంది ఇప్పుడు. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి ఒక్కసారి వెళితే మీరు చాలా భారీ స్కామ్ ఏ రకంగా జరుగుతోంది, దీని వెనుక దోపిడీ ఏంటి, దీని వెనుక వేసినటువంటి స్కెచ్ ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి దోపిడీదారులు ఎవరెవరు ఏ రకంగా ఈరోజు కబ్జా చేయబోతున్నారు ఈ మెడికల్ కాలేజీలు అనేది మనకి బయటపడుతుంది. ఒకసారి మనం ఆ వెబ్సైట్లో ఏముందో చూద్దాం. ఈ టెండర్ నోటిఫికేషన్కి సంబంధించి ప్లీజ్ దాన్ని ఒకసారి ప్లే చేయండి. ఎస్, చూసారా? ఒక్కసారి రాష్ట్రం మొత్తం కళ్ళప్పగించి చూడండి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. మన ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏం చేశారో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ప్రొవైడ్ ల్యాండ్ ఆన్ నామినల్ లీజ్ ప్రీమియం ఆఫ్ ₹100 per acre per year విత్ డెవలప్మెంట్ రైట్స్. ₹100 ఎకరా వాళ్ళకి నామినల్ లీజ్ ప్రీమియం కింద ₹100 ఎకరా వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారు. 170 పేజీలు ఉన్నటువంటి ఈ టెండర్ నోటిఫికేషన్ ఒకసారి చూస్తే అందులో 36 పేజీలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పొందుపరుచున్నారు. ఒక్కో ఎకరా కేవలం ₹100, కేవలం ₹100. ఎవడి సొమ్ము ఎవరికి ఇచ్చేస్తున్నాం మనం? ఎవరి సొమ్ము ఎవరికి కట్టబెడుతున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని, ఆయన చెమట చుక్కను, ఆయన ప్రయత్నాన్ని, ఆయన కృషిని, ఆయన చేసినటువంటి మహాయజ్ఞాన్ని ఎకరా ₹100 అమ్మేస్తున్నారు సార్. ఈరోజు విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు, పేదలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా నిలదీసి ప్రశ్నించాల్సిన సమయం ఇది. ప్రొవైడ్ ల్యాండ్ ఆన్ నామినల్ లీజ్ ప్రీమియం ఆఫ్ ₹100 per acre per year విత్ డెవలప్మెంట్ రైట్స్. అంటే మీరు ఒక్కొక్క కాలేజీని ఎంత కమ్మేస్తున్నారు ఒకసారి చూద్దామా? ఒక్కొక్క కాలేజీని మనం ఎంత కమ్మేస్తున్నామో ఒకసారి చూద్దామా? ప్లీజ్ ఈ 4 కాలేజీల విలువ ఒకసారి చెప్పండి. ఎకరా ₹100 అయితే ఎంత అవుతుంది? ఒక్కొక్క కాలేజీ ఎంత విస్తీర్ణంలోనే ఎందుకు ముందుగా మీకు చూపించానంటే దానికోసమే. పులివెందుల కాలేజ్ ఒకసారి అది చూపించండి. ఏ కాలేజ్ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత అవుతుంది? సింపుల్. మెడికల్ కాలేజ్ పులివెందుల 51 ఎకరాలు, ₹5,100 మొత్తం కాలేజీ భూములన్నీ పోతాయి. కాలేజీ భూములన్నీ ₹5,100 సార్, మీకు నాకు కాదు, కేవలం బినామీలకే. నెక్స్ట్ ఆదోని 60 ఎకరాలు అంటే ₹6,000 మీ జోబిలో ఉంటే మీకు నాకు కాదు సార్, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ బినామీలే. ₹6,000 ఆదోని మెడికల్ కాలేజ్ దొరుకుతుంది మనకి. మార్కాపురం 50 ఎకరాల్లో విస్తరించింది. ₹5,000 వాళ్ళ జోబులో ఉంటే వాళ్ళు ఒక్కసారిగా నాకు తెలిసి పెట్రోల్ కూడా 5,000 కంటే ఎక్కువే కొట్టిస్తారు ఒక్కసారికి. ఒకసారి హోటల్కి వెళ్ళే బిల్లు ఖర్చు అనుకుంటా నాకు తెలిసి, అది కూడా తక్కువే, ₹5,000. మదనపల్లె 99 ఎకరాల్లో విస్తరించింది. 100 ఎకరాల్లో దాదాపు ₹10,000 మదనపల్లె మెడికల్ కాలేజ్ మనకు వచ్చేస్తుంది. మనకంటే మనకు కాదు, మళ్ళీ చెప్తున్న బినామీలకి. వాటి వాల్యూ చూడండి ఏ స్థాయికి పడిపోయిందో. 1,00,00,000 కోట్ల ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
ఒకటి కాదు, రెండు కాదు, 1,00,000 కోట్ల ఆస్తి భవిష్యత్తులో అది. ఎందుకంటే అక్కడ కట్టినటువంటి ల్యాండ్ ఒక్కొక్క కాలేజీ విస్తీర్ణం చూస్తుంటే 64 ఎకరాలు మచిలీపట్నం, ఏలూరు 25, రాజమహేంద్రవరం 33 ఎకరాలు, నంద్యాల 51 ఎకరాలు, ఆదోని 60 ఎకరాలు, నర్సీపట్నం 62 ఎకరాలు, బాపట్ల 50 ఎకరాలు, పెనుగొండ 60 ఎకరాలు. రేపు ఇవన్నీ కూడా వెళ్ళిపోబోతున్నాయి పావలా ₹1 పప్పు బెళ్ళాలకి. ఇవన్నీ చూసిన తరువాత పేద విద్యార్థుల పట్ల, పేద ప్రజల ఆరోగ్యం పట్ల చంద్రబాబుకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంతో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. భవిష్యత్తులో 1,00,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కేవలం ఎకరా ₹100 అమ్మేస్తున్నారంటే దీని వెనుక ఎంత పెద్ద స్కామ్ ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ అంశాలన్నింటిపైన చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎవరికి ఆఫర్? చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆఫర్ ఎవరికి మాత్రమే దక్కుతుంది? అందరికీ రాదు సార్. రెండోది, విదేశీ కన్సార్షియంలు కూడా ముసుగేసుకొని రాబోతున్నాయి. మన మంత్రి నారాయణ గారు ఆల్రెడీ ఆయనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అలాగే ఈ నర్సింగ్కి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయి. ఆయన మనుషులు మదనపల్లె కాలేజ్, మదనపల్లె 100 ఎకరాల్లో ఉంది కదా, మదనపల్లె కాలేజీలకు ముసుగేసుకుని వెళ్ళి పరిశీలించి అక్కడ అధికారులతో మాట్లాడి వచ్చారు. ఎంత కొట్టేయచ్చు అనేటటువంటి అంశం పైన అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. రేపు పీపీపీ ముసుగు వేసుకొని నారాయణ కాకపోతే ఆయన బినామీలు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఎవరో ఒకరు ₹10,000 అది కొట్టేయబోతున్నారు. ఆ తర్వాత మన వాళ్ళకి ఇచ్చేయబోతున్నారు. అంతా మన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చూడండి, ఒక్కోటి 5,000, 6,000, 5,000, 10,000. సింపుల్. భూమి వాల్యూ సార్ అది, ఎకరా ₹100 అంట. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, ఎక్స్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ. సార్ జగన్మోహన్ రావు గారు, ఈరోజు ఒక చీకటి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చరిత్ర 2 ఏళ్ల క్రితం ఒక చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇదే సెప్టెంబర్ నెలలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు 15న, 2 ఏళ్ల క్రితం. ఈరోజు 4 మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నారు పీపీపీ పద్ధతిలో. దసరాకు ముందే ఒక మంచి ఆఫర్ కూడా ప్రకటించారు, ఎకరా ₹100 అట. అసలు ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది రోడ్డెక్కినా, ఎంతమంది నిలదీసినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ అమ్మేయడం వెనుకున్నటువంటి ఆలోచన ఏంటి? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఇప్పుడు మొన్న ఎకరం రూపాయికే ఇస్తే ఇది ₹100 ఇస్తుంటే మీరు చీకటి రోజున అంటున్నారు. కరెక్ట్ సార్. మొన్న ఆయన ఎకరం రూపాయికే ఇచ్చారు. ఆయన ఎక్సలెంట్ గా చెప్పారు. నా ఓట్స్ నేను విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి. కరెక్ట్ కరెక్ట్. ఇది ₹100 కదా. కరెక్ట్, ₹100 కదా. దాన్ని బట్టి చూసారా, సంపద సృష్టించారు ఆయన. ₹1 నుంచి ₹100 తీసుకొచ్చారు. ఎక్సలెంట్. ఆ సంపద సృష్టిలో భాగంగా అందరికీ తెలిసిన విధంగానే వాళ్ళ పార్టీ వ్యక్తులకి వాళ్ళకే సంపద సృష్టిస్తారు ఆయన. అందులో భాగంగా మనకు కూడా ₹1 నుంచి ₹100 చేశారు. ఒక్కసారి మీరు నిన్న కాక మొన్న వే టు SMS లో ఒక డిబేట్ జరిగింది. జయప్రకాష్ నారాయణ గారు, అలాగే హెల్త్ మినిస్టర్ గారు, అలాగే కిమ్స్ హాస్పిటల్ భాస్కర్ రావు గారు ఒక డిబేట్ జరిగింది. దానికి సంబంధించి కొన్ని 2-3 మాటలు మీకు ఇక్కడ చెప్పాలని అనిపిస్తుంది నాకు. ఆయన ఏం చెప్పారంటే, ద్వంద్వ ప్రమాణాలకి ఉదాహరణగా నేను ఇది మీకు చెప్తున్నా. ఆయన ఏమన్నారంటే, సజ్కుమార్ గారు, స్పెషలిస్టులు వైజాగ్ లోను, విజయవాడలోను, తిరుపతి లాంటి పట్టణాల్లోనే ఉంటున్నారు కానీ పెరిఫరీకి వెళ్ళట్లేదు అని మాట్లాడారు. మరి అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పట్టణంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి, దానికి ప్రామాణికంగా ఒక లోక్సభ నియోజకవర్గాన్ని తీసుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలనే కదా దీన్ని ఎంత గట్టిగా చేశారు. మీరు మాట్లాడిన మాటే, పెరిఫరీకి కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్నారు. దానిలో భాగంగానే కదా ఇది. అలాంటి వ్యవస్థని మీరు వే టు MS లాంటి దాంట్లో పెద్ద పెద్దలతో మాట్లాడేటప్పుడు పెరిఫరీకి అందాలి అని చెప్పిన మీరు, ఇది ఏంటిది? ఇది పెరిఫరీ కాదా? పెరిఫరీకి అందించట్లేదా ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ సేవల్ని?
వైద్య నిపుణులు పల్లెటూళ్ళకి రావట్లేదు, గిరిజన ప్రాంతాలకు రావట్లేదని మీరు చెప్పారు. మీరే చెప్పారు. మరి ఇప్పుడు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడ పెడుతున్నారు? ఎందుకు ఇక్కడికి స్పెషలిస్టులు వస్తారు కదా ఖచ్చితంగా. అవును. ఒకటే చిన్న మాట, మీ ఇంట్లో మీ పిల్లలకి సీట్ వస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేస్తారా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేస్తారా? ఒక మాట చెప్పండి. డెఫినెట్ గా గవర్నమెంట్ మీకు మెడికల్ సీట్ కాలేజ్. వస్తే మరి అలాంటిది ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చినప్పుడు భాస్కర్ రావు గారు ఒక మాట చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బెడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్లో 150% ఆక్యుపెన్సీ ఉంది. అంటే ఏంటి? ప్రజలు ఇప్పటికీ బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన టెరిషరీ కేర్ హెల్త్ సిస్టమ్ లోనే, హాస్పిటల్స్ లోనే డిపెండ్ అయి ఉన్నారని తెలుస్తుంది కదా. మరి తెలిసినప్పుడు మీరంతా ప్రముఖులు కదా, మీరు చెప్పిందే కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఆ హాస్పిటల్స్ లో ఆక్యుపెన్సీ లేదని చెప్తున్నారు కదా. అవును. అదే గవర్నమెంట్ దాంట్లో 150% అంటున్నారు కదా. అంటే ప్రజలకు ఇష్టమైనది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అక్కడ వైద్యం తీసుకోవడం. ఎందుకని? ఖచ్చితమైన వైద్యం అందుతుంది, అనవసరమైన టెస్టులు కానీ ఏమీ ఉండవు. అలాగే వైద్య విద్య అక్కడ చాలా బాగుంటది. కాబట్టే మనకు సీట్ వస్తే, మన పిల్లలకి సీట్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజే కదా, ప్రైవేట్ కాదు కదా. అలాంటిది మీరు చేస్తుంది ఏంటి? దీన్ని ఎట్లా చెప్పాలా? దీన్ని అసలు ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదండి. అసలు ఎంత ఇది పేద విద్యార్థుల చదువుకు కానీ సార్, పేదల వైద్యానికి కానీ ఈ ప్రైవేటుకు అప్పగించడం వల్ల కలిగే నష్టం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదేనండి సుస్పష్టంగా కనపడుతుంది. ఇన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇన్ని బెడ్ల ఖాళీగా ఉన్నాయంటే పబ్లిక్ అక్కడికి వెళ్ళట్లేదనే కదా. ప్రజలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్యం స్వీకరించడానికి రెడీగా లేరు. దానికి గల కారణం ఖర్చులు రకరకాలైనవి. అవును. అలాగే వైద్య విద్యను అభ్యసించడానికి ప్రతి వాళ్ళు కూడా ఆప్ట్ చేస్తుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే, దాటితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. మీరు గమనించారు కదా, మొన్న బయట నుంచి వచ్చిన పిల్లలకి రిజిస్ట్రేషన్కి ఎంత ఇబ్బంది పెట్టారు. అసలు ఇవన్నీ ఉండకూడదు, మన పిల్లలు మన రాష్ట్రాల్లోనే చదువుకోవాలి అని ఖచ్చితంగా చదువుకుంటే మన పిల్లలు మన వాళ్ళకే వైద్యం అందజేస్తారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగే వైద్యం సేవది. రకరకాలైనటువంటి ప్రజలు వస్తారు, చాలా పేదవాళ్ళు వస్తారు, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితి తెలుస్తాయి. ఇలాంటి వ్యక్తులకు మనం సేవ అందించాలనేటువంటి దృక్పథం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా ఉంటది. లక్షల పోసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదంటారా? కరెక్ట్. ఉండదంటారా? ఉంటుంది సార్. సో మీరు వ్యాపారం చేయదలుచుకున్నారు, వ్యాపారం చేయదలుచుకున్న దాంట్లో భాగంగా మీరు మీ వాటిని మీరు వ్యాపారం చేసుకోండి. అవును. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ సొమ్ముతో చేసినటువంటి వాటిల్ని మీరు ఈ విధంగా చేస్తున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. భూమి కేటాయించి, అనుమతులు తీసుకొచ్చి, బిల్డింగులు నిర్మించి, ఇన్ఫ్రా డెవలప్ చేసి, ఇన్ని చేసి ప్రైవేట్కి ఇచ్చేటటువంటి పద్ధతి దేశంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేశారా? సార్ మీకు చిన్న ఉదాహరణ, నంద్యాల మెడికల్ కాలేజీ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంత అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు ఉన్న క్లాస్ రూమ్స్ పాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా లేవని చెప్పారు. అంటే ఎంత చిత్తశుద్ధితో చేసాం మనం, ఏమి ఆశించి చేసాం ఇది. ప్రజలకి మెరుగైన వైద్యం రావాలి, ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు మెరుగైన వైద్య విద్యను అభ్యసించాలి. అవును. ఈ వైద్యానికి కేర్ ఆఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ గా ఉండాల్సిందే. దాంట్లో భాగంగానే అన్ని చేసాం మనం. అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్ని, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవన్నీ చేశాం కదా. అలాంటి వాటిల్ని ఎకరానికి ₹100 ఇస్తున్నారంటే వాళ్ళంటే ఏదో బిజినెస్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అన్నారు. ఇదేంటిది? మన సొమ్ముతో మనం కట్టించి ఇన్ని 100 ఎకరాలని, ఇంత ఖరీదైన వాటిని ఎవరి చేతిలో పెడుతున్నారు? అసలు వీటిని పెట్టిన ఉద్దేశం ఏంటి? మీరు చేస్తుంది ఏంటి? దీన్ని ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలంటే ఒకటే, మీరు సంపద సృష్టిస్తున్నారు, మీకు సంబంధించిన వాళ్ళందరికీ సంపదని సృష్టిస్తూ ఆరోగ్యం పట్ల మీకున్నటువంటి దృక్పథాన్ని క్లియర్ గా తెలియజేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో వైద్యం ఏ విధంగా ఉందో మనం క్లియర్ గా చూడొచ్చు. మన తురకపాలెంలో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. అవును.
విజయవాడలో 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండి, మ్మ్. 225 మంది ఏములుండి, 500 మంది శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటే మ్మ్. అక్కడ డయేరియా ప్రబలితే మీరు చెబుతున్నది ఏంటి? వినాయక నిమజ్జనంలో భోజనాలు చేయడం వల్ల వచ్చింది, లేకపోతే పానీపూరి తింటే వచ్చింది, ఇట్లా చెబుతున్నారే మీరు. అంటే అసలు ఏంటి మీ ఈ వైద్యం పట్ల, ప్రజారోగ్యం పట్ల మీ దృక్పథం ఏంటి? ఒకటి క్లియర్గా తెలుస్తుంది. అలాగే సంపద సృష్టిలో భాగంగా ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ బిల్డింగుల్ని మీరు పప్పు బెల్లాలుగా పనిచేస్తున్నారు. మ్మ్. ఇంతకన్నా ఇంకేమైనా ఉంటుందండి అసలు దీని గురించి? కాదు సార్, మీరు మీరు విన్నారో లేదో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూములు ఇచ్చేస్తే మెడికల్ కాలేజీలు అయిపోవు అని అన్నారు. అదే సమయంలో ఇది ఎట్లా ఉందంటే, ఒక కుక్కని చంపాలంటే అది పిచ్చిదేని ముద్ర వేసినట్టుగా భూములు ఇచ్చి వదిలిపెట్టేశారు, అంతకుమించి అక్కడ ఏమీ జరగలేదు అనేటటువంటిది మంత్రులతో సహా ఎప్పుడో పాత ఫోటోలు, పాత పునాదులు వేస్తున్నప్పుడు ఈ వీడియోస్ తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. ఇంకా అంతకంటే ఏమనలేం. కంటి ముందు మెడికల్ కాలేజ్ ఒకటే మాటండి, నేషనల్ మెడికల్ కౌన్సిల్, అదే నేషనల్ మెడికల్ ఇది ఆడియో మ్యూట్ అయినట్టుంది సార్, ఒక్కసారి చూడ. గుడ్డిదా? అసలు ఎంత హాస్యాస్పదం. మనం ఫేజ్డ్ మేనర్ లో చేస్తామని చెప్పాం, ఫేజ్డ్ మేనర్ లో చేసాం. 5 కాలేజీలు ఓపెన్ చేసాం, 5 కాలేజీలు రెడీగా ఉన్నాయి. సీట్లు కేటాయిస్తే మాకు వద్దని చెప్పిన మీరు ఈ 5ని స్టార్ట్ చేస్తాం, మిగతాయి కూడా స్టార్ట్ చేస్తామని చెప్పాం. మనం ఒక ఫేజ్డ్ మేనర్ లో వెళ్తున్నాం. వచ్చిన వాటికి సీట్లు వద్దని చెప్పి ఇప్పుడు మీరు బిల్డింగులు ఉంటే వస్తాయా, పొలాలు ఉంటే వస్తున్నాయంటే, మరి ఉత్తి పొలాలను చూసి బిల్డింగులు చూసే వాళ్ళు సీట్లు కేటాయించిందా కేంద్ర ప్రభుత్వం? ఇది హాస్యాస్పదం కదా. ఇంకా సిగ్గు లేకుండా, ఏం లేకుండా, నేను ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మీరు మళ్ళా సెల్ఫీలు దిగుతూ చేస్తున్నారంటే మీరు గుడ్డిలా, లేకపోతే సీట్లు కేటాయించినటువంటి మెడికల్ కౌన్సిల్ గుడిదా? ఎవరు గుడ్డిళ్ళు? అసలు ఫ్యాకల్టీ తగ్గితేనే సీట్లు తగ్గించే పరిస్థితి కదా. అలాంటిది సీట్స్ కేటాయించిన మెడికల్ కాలేజీలకు కూడా మీరు అది పొలాలు ఇస్తే సరిపోద్దా, స్థలాలు ఇస్తే సరిపోద్దా, బిల్డింగ్లు కడితే సరిపోద్దా? ఫ్యాకల్టీ అన్ని చూపిస్తే, సకల సౌకర్యాలను చూపిస్తేనే మీకు సీట్స్ కేటాయిస్తుంది. కేటాయించిన తర్వాత కూడా అందులో మళ్ళా వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఏమాత్రమైనా తగ్గితే మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంది. ఈ మనం స్టార్ట్ చేసిన 5 కాలేజీల్లో ఒక్క సీట్ అయినా క్యాన్సిల్ అయిందా? ఒక్కటన్నా సీట్ క్యాన్సిల్ అయిందా? అవలేదు కదా. అది సమర్థత అంటే, అది ప్రజల ఆరోగ్యం పట్ల, వైద్య విద్యం పట్ల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దృక్పథం. ఏ లేదండి, మొత్తం మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థల్ని ప్రజల దగ్గరికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసేయాల్సిందే. ఏ వ్యవస్థ ఉండకూడదు, ఏ ఒక్క వ్యవస్థ కూడా ఉండకూడదు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేయాల్సిందే. రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు అసలు మీరేంటి, మీ పరిస్థితి ఏంటి, అసలు మీ ఉద్దేశాలు ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి, మీ వ్యవహార శైలి ఏంటి? దీన్ని ఎట్లా చూడాలి అసలు? వాళ్ళంటే రకరకాల మాటలతో మాట్లాడారు. మిమ్మల్ని ఏమని మాట్లాడాలా? కరెక్ట్. మిమ్మల్ని ఏమని మాట్లాడాలా? రైట్ సార్. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, 5,000 రూపాయలు ఉంటే పులివెందుల మెడికల్ కాలేజ్, 10,000 రూపాయలు ఉంటే మదనపల్లి మెడికల్ కాలేజ్, ఒక 6,000 రూపాయలు ఉంటే ఆదోని మెడికల్ కాలేజ్. భారీ ఆఫర్లు. కానీ ఇంతకుముందు నేను చీకటి రోజు అంటే జగన్మోహన్ రావు గారు చక్కగా చెప్పారు, 99 పైసలకి ఎకరా ఇచ్చింది, ఇది 100 రూపాయలకి పెరిగింది, చీకటి రోజు ఎందుకు అవుతుంది అని. కరెక్టే. మరి ఏంటి ఆఫర్లు ఏంటి, ఈ రేటుకి అమ్మేయడం ఏంటి, ఈ పీపీపీ పద్ధతి ఏంటి, అసలు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, పేద ప్రజల వైద్య విద్య పట్ల కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, అట్లనే డాక్టర్ గారికి, అట్లనే ఆశా గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఎంతకంటే ముందే చీకటి రోజు ఎప్పుడు బిగినైందంటే జూన్ 4, 2024. ఆ రోజు ఎందుకు? ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే చీకటి రోజు. ఆ రోజే ఈ రాష్ట్రానికి
ఈ రోజు చీకటి పట్టింది, చంద్రగ్రహణం కూడా నోటిఫికేషన్ పట్టింది. ఇచ్చారు కాబట్టి చీకటి రోజు అన్నా నేను. అది కూడా కరెక్ట్ కాదని మళ్ళీ నేను విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రోజులు బిగినాయి. సో ఆ రోజు నుంచి ఎప్పుడన్నా ఒక్క రోజన్నా వెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా? సూటిగా చెప్పండి. జూన్ 4, 2024 రిజల్ట్ వచ్చేటటువంటి రోజు నుంచి ఆ రోజే స్టార్ట్ చేశారు కదా. ఆ రోజు నుంచే దాడులు అరాచకాలతో ఈ ప్రభుత్వం బిగినయింది. అక్కడి నుంచి సాక్షాత్తు ఈరోజు ప్రైవేటు వాళ్ళకి, అంటే చంద్రబాబు నాయుడు గారి బినామీలకి 99 పైసలకి ఏదైతే ఎకరాల భూములు అమ్మేయటం, అదేవిధంగా లుల్లుగాళ్ళకో ఉల్ఫాగాళ్ళకో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఉచితంగా దారాదత్తం చేయటం, విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అన్నిటినీ అమ్మకానికి పెట్టినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 17 ప్రభుత్వ దేవాలయాలు, పేదలకు సంబంధించినటువంటి దేవాలయాలు, అవి మనం మెడికల్ కాలేజీలు గానో హాస్పిటల్ గానో చూడకూడదు సార్. ఎందుకంటే ఆ జిల్లా మొత్తానికి అది వైద్య దేవాలయంగా చూడాలి. అలాంటి దేవాలయాల్ని 5,000 రూపాయలకో 6,000 రూపాయలకో 10,000 రూపాయలకో సంవత్సరానికి ఏదైతే 66 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇచ్చేసేటటువంటి కార్యక్రమం. దాని ద్వారా ఈరోజు పూర్తిగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు గాలికి వదిలేశారనేది క్లియర్గా ఇక్కడ కనపడతా ఉంది. ఎంసీఐ అని ఒకటి ఉంటుంది సార్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అన్ని రాష్ట్రాలు వెళ్ళి ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు సార్, నిజంగా అడుక్కుంటారు, అయ్యా మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వండి అని చెప్పి ఎంసీఐ దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ కోసం అడుక్కుంటాం సార్. ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు వెళ్ళి మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునేటటువంటి పరిస్థితిలో అన్ని రాష్ట్రాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఏదైతే ఆయన 3 సంవత్సరాల టర్మ్లోనే ఆల్రెడీ 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తే ఈ రోజు వాటిని ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా కూడా సార్ కడుపు బాధతో మాట్లాడుతున్నా. కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడో దీన్ని సమర్థించడు. కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి 5,000 రూపాయలకో 6,000 రూపాయలకో 10,000 రూపాయలకో దారాదత్తం చేయటాన్ని ఎవ్వడు కూడా, మనిషి అనేవాడు కానీ కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడు కూడా దీన్ని సమర్థించడు. ఎందుకంటే అది ఒక్క హాస్పిటలే కాదు సార్, కాలేజీల భవిష్యత్, అంటే విద్యార్థుల భవిష్యత్తు డాక్టర్లను తయారు చేసేటటువంటి ఏదైతే ఆ కేంద్రాలు అవి. ఈరోజు ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటటువంటి ప్రతి విద్యార్థి కళ డాక్టర్ అవ్వాలనేటటువంటిది. ఆ డాక్టర్ అయ్యి అందరినీ బతికించాలనేటటువంటి ఆ కళని ఈరోజు స్మాష్ చేసేస్తున్నటువంటి పరిస్థితి, ఆ కళని మొగ్గలోనే తుంచేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా లేదు సార్. ఒక 2 సార్లు మాత్రం ఒక 2 చోట్ల ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తే విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. హరిద్వార్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో 2023లో ప్రారంభమైన మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో మార్చడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే చివరికి దాన్ని విత్డ్రా చేసుకున్నారు అక్కడ. ఓకే. రెండోది, గోవాకి సంబంధించినటువంటి జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా పీపీపీ పద్ధతిలో ప్రారంభించాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తే, ప్రజలు తిరగబడితే వాటిని విత్డ్రా చేసుకున్నారు. ఇంకెక్కడ ఈ దేశంలో ఇట్లాంటి నిర్ణయాలు జరగలా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. మన పక్కన తమిళనాడు కానీ కేరళ కానీ ఈ 2 వైద్యానికి ఏదైతే విద్యకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాయి అనేక కాలేజీలు కానీ, అక్కడ కూడా ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాలా. నరేంద్ర మోడీ గారి గుజరాత్ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలా, ఏది పీపీపీ పద్ధతిలో అని. నేను ఒకటే సింపుల్గా అడుగుతున్నాను, ఎందుకు అసలు పీపీపీ పద్ధతి? పీపీపీ పద్ధతి కరెక్ట్ అయితే ఎందుకు మీరు ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెడికల్ కాలేజ్ కట్టలేనంటున్నారు కదా? కట్టలేము, మేము పీపీపీకి ఇస్తామంటున్నారు కదా. మరి లక్షల కోట్ల అప్పు తెచ్చి అమరావతిని కట్టడం దేనికి? పీపీపీకి ఇచ్చేస్తే అయిపోయిందిగా. 500 అంతే కదా సార్? కాదేశ్వర్ గారు 500 కోట్లు మేము పెట్టలేమన్నారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి 168 కోట్ల 37 లక్షలు ఖర్చు పెడితే మొత్తం అది పైద్ది మొత్తం. ఇంకా అసలు ఏమి చిన్న ఇటుకి కూడా వేచే బదులేదు. అంటే ఆల్రెడీ 400 కోట్ల పైన ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇంకా 168 కోట్ల 37 లక్షలు ఖర్చు పెట్టాలని దాంట్లో ఇచ్చారు. 150 సీట్లు ఉంటాయి, 24 పీజీ సీట్లు, 600కు పైగా బెడ్డెడ్ హాస్పిటల్, వీటన్నిటికీ కలిపి కాదు సార్ ఓన్లీ 168 కోట్లు. ఈ 168 కోట్ల వాల్యూ ఎంతో మీకు తెలుసా సార్? అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి మీరు ఖర్చు పెట్టే ఖర్చుని పులివెందుల మెడికల్ కాలేజీ ఖర్చు పెడితే 650 బెడెడ్ హాస్పిటల్, 150 మెడికల్ సీట్లు. ఎందుకంటే మీరు ఈరోజు చూస్తుంటారు పేపర్లో, అమరావతిలో 1 మీటర్కి 10 లక్షల రూపాయలు చొప్పున 750 మీటర్ల రోడ్డు వేయటానికి 74 కోట్ల 80 లక్షలు
అంటే 75 కోట్లు ఖర్చు పెట్టడానికి రోడ్డు కూడా కాంట్రాక్ట్ కాదు అది. ఇచ్చారు. కిలోమీటర్ రోడ్డు కూడా కిలోమీటర్ కూడా కాదు సార్, ముప్పావు 750 మీటర్లు అంటే ముప్పావు మీరు అన్నట్టుగా. ముప్పావు ముప్పావుకి 750 కోట్లు, సారీ 75 కోట్లు ఖర్చు పెడుతున్నారే. మరిది 100 సంవత్సరాలకు పైగా అలానే ఉండేటటువంటి శాశ్వత బిల్డింగ్లు కదా. 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే ఈ రోజుకు 102 సంవత్సరాల చరిత్ర, ఇంకా అలానే ఉంది కాలేజీ. 102 సంవత్సరాల నుంచి 102 బ్యాచ్లు బయటికి వెళ్ళినాయి కదా. అంటే ఎన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు బయటికి వెళ్ళి ఉంటారు. వేలేను సార్, దాదాపు 1,00,000 మంది విద్యార్థులు పైగా, సంవత్సరానికి 150 సీట్లు వేసినా ఏదైతే 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిందంటే, అలానే రేపొద్దున పులివెందుల కాలేజ్ తరతరాలు అది ఎక్కడికి పోదు కదా. అవును. సో అలాంటి కాలేజీలన్నిటి మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. మీరేమో అమరావతిలో కిలోమీటర్కి 64 కోట్లు రోడ్డు వేయడానికి, కిలోమీటర్కి 100 కోట్లు రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లకు అప్పనంగా మీ బినామీలు ఖర్చు పెడుతున్నారే, దోచి పెడుతున్నారే. మరి ఇది విద్యార్థుల భవిష్యత్తు కదా. ఇలాంటి వాటిని ప్రైవేట్ పరం అప్పు తెచ్చే చేస్తున్నారు సార్. లక్షల కోట్లు తీసుకొస్తున్నారు. పీపీపీ అనే విధానం మంచిదైతే, పీపీపీ విధానం అనేది నిజంగా మంచిదైతే అమరావతిని ఎందుకు ఇవ్వట్లా? పీపీపీకి 3 పీలకి ఇచ్చేయాలి కదా. 3 పీలకి ఇచ్చేసి P3 ఇవ్వాలి కదా. పేదల్ని P4కి ఇస్తారు, పేదలనేమో P4కి ఇస్తారు సార్. పేదల్ని ప్రైవేట్ వ్యక్తులు P3కి ఇచ్చేస్తారు. పేదలని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో తాకట్టు పెట్టడం P4. P3 అంటేనేమో ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయటం P3. మరి ఇంకేమన్నా రేపు పొద్దున P4 P2 కూడా తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఈ మహానుభావుడు ఏదైనా తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఇలాంటివన్నీ తెచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇక్కడ రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది, ఈరోజు ఫీజులు కూడా అక్కడ అమాంతం పెరగబోతా ఉన్నాయి. ఎందుకంటే 20 లక్షలు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కోటా ఫీజు 57.5 లక్షలు అవబోతా ఉంది. అంటే ఒక విద్యార్థి ఈరోజు పులివెందుల మెడికల్ కాలేజీలో జగన్మోహన్, అదే ఇప్పుడు అంటే ఆల్రెడీ విజయనగరం ఇవన్నీ కట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అదే పులివెందులు కూడా ఓపెన్ అవ్వాలి లాస్ట్ ఇయర్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వద్దని చెప్పి లేఖ రాశారు, అదే మాకు మెడికల్ కాలేజీలు మీకు వద్దని. ఆల్రెడీ ఆదోనికి సంబంధించి, పెనుగొండకు సంబంధించి నిర్మాణాలు ఆపేయమని కూడా లేఖ రాశారు. ఇంకా మీరు కట్టొద్దు, ఇది మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నాం అని చెప్పి. సో ఇప్పుడు ఒక్కొక్క సీటుకి 57.5 లక్షలు పేద విద్యార్థి పెట్టి చదువుకోగలరు సార్. ఈరోజు లక్షలాది మంది ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటటువంటి విద్యార్థులు ఆ తల్లిదండ్రుల కళని చంద్రబాబు నాయుడు గారు నారాసుడు లాగా ఆ కళలన్నీ చిదిమేశాడు అనడానికి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ దానికి ఒక ఎగ్జాంపుల్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే చీకటి రోజున ఎందుకన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇప్పుడు ఫంక్షనింగ్లో ఉన్నాయి, విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. 2023 నుంచి క్లాసులు ప్రారంభమైతే ఇప్పటికి 2 ఏళ్ల పాటు చదువులు కూడా పూర్తి చేసుకున్న కాలేజీలు 5. పాడేరులో గత సంవత్సరం మళ్ళీ అక్కడ కొత్త కాలేజీ ఏర్పాటైంది, అక్కడ 1 సంవత్సరం విద్యను కూడా పూర్తి చేసుకున్నారు. ఒకసారి విజయనగరం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. విజయనగరం మెడికల్ కాలేజ్ 2021లో ప్రారంభించి, అంటే శంకుస్థాపన చేసి 2023 సెప్టెంబర్ 15న ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్గా మచిలీపట్నం మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అదే సమయంలో రాజమండ్రి కూడా ప్రారంభమైంది, అదే సమయంలో ఏలూరు కూడా ప్రారంభమైంది, అదే సమయంలో నంద్యాల కూడా ప్రారంభమైంది. గత ఏడాది 2024లో పాడేరు మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. చూసారా, విద్యార్థులు చదువుకుంటున్నారు, అక్కడ అన్ని ఫంక్షన్స్ నడుస్తున్నాయి, పేదలు వైద్యం పొందుతున్నారు, తక్కువకి లేకపోతే ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నటువంటి వైద్య కళాశాలలు అక్కడ కనిపిస్తున్నాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కనిపిస్తోంది, మంచి వైద్య పరికరాలు అక్కడ కనిపిస్తున్నాయి, విద్యార్థులు చదువుకుంటున్నారు, నిపుణులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత రాలేదని ఈ రకంగా దుష్ప్రచారం చేస్తూ పచ్చమోక చంద్రబాబు నాయుడు గారి కనుసైగతో ఈరోజు రాష్ట్రంలోని ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటివి దయచేసి నమ్మకండి. ఇవి పునాదులు వేసినప్పుడు వీడియోస్, ఫొటోస్. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళండి, ఆ చరిత్రను కనుమరుగు చేసేటటువంటి కుట్ర జరుగుతోంది. ఎస్ పాషా గారు, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు 10 కాలేజీలు అంటున్నారు కదా, వీటిని మాత్రం అమ్మేరని గ్యారంటీ ఉందా? వీటిని అమ్మేరని గ్యారంటీ ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇప్పటికే నడుస్తున్నటువంటి ఈ 6 కాలేజీల భవిష్యత్తు ఏంటి? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా ఈ కాలేజీలని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం అన్నది చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతికి చేసేటటువంటి అతిపెద్ద ద్రోహం.
చాలాసార్లు చాలా ద్రోహాలలో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చినట్టుంది, కానీ ఇది మాత్రం ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కాకపోతే ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి సార్, మనం కూడా గమనించట్లేదు. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా ఇంగ్లీష్లో దాచేశారు. ఓకే, ఉదాహరణకి మీరు 100 రూపాయలకు ఒక ఎకరం అని చెప్పేసి చెప్పారు. అవును, ఆ విషయం ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి నేను అందుకు వెళ్ళను. కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 5,000 రూపాయలకి ఇస్తున్నారు. ఆ ఒక్క మాట చెప్తా. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంవత్సరానికి 5,000 రూపాయలకి ఇస్తున్నారు. ఆ ఒక్క మాట చెప్తా. అది కూడా నేను చెప్పేది కేవలం పులివెందుల ఆస్తి. వేరే కాలేజీలకి అది కూడా మనం అక్కడ ఉన్నటువంటి భూమి వాల్యూ ఒక్కొక్క హాస్పిటల్ వాల్యూ చాలా ఎక్కువ అవుతుంది. అది ఒకటి. రెండోది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయము వైద్యం. ఒక్కసారి మనము చాలా జాగ్రత్తగా చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో 6.1.2లో సి మనం చూసినట్టయితే సెట్ టారిఫ్స్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ సెలెక్ట్ పేషెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. టారిఫ్లు పెట్టారు పేషెంట్స్కి, పేమెంట్ల టారిఫ్లు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి. ఫ్రీ ఓపీడీ ఫర్ ఆల్, అందరికీ ఫ్రీగా ఓపీడీ అంటే డాక్టర్ గారికి వచ్చి చూయించుకొని వెళ్ళొచ్చంట. 70% బెడ్ టు బి రిజర్వ్ ఫర్ సెలెక్ట్ పేషెంట్. 70% సెలెక్ట్ పేషెంట్స్ కోసం బెడ్లు రిజర్వ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ పేషెంట్స్ అంటే ఎవరు? ప్రభుత్వ పేషెంట్లు అనుకుందాం. అక్కడ ఏం చేస్తున్నారు? 30% ప్రైవేటు బెడ్లు, అంటే ఎంతైనా ఛార్జ్ చేసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. సరే, ఈ 70% ఫ్రీనా అని చెప్పేసి మీరు ఆనందపడొద్దు. ఫ్రీ కాదా? 70% కూడా ఏం చేస్తున్నారు? ఎన్టీఆర్ మనం చూసుకుంటే వైద్య సేవా ట్రస్ట్ నుంచి ఆ బిల్లులు పేమెంట్ అవుతాయి. ఆ 70% కూడా ఆ బిల్లులు పేమెంట్ ఎక్కడి నుంచి అవుతాయి? ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి. రెండోది పిఎం జన ఆరోగ్య యోజన నుంచి, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి. అంటే మనం ఇక్కడ చూసుకుంటే 100 మంది పేషెంట్లు రేపు పొద్దున్న పులివెందుల హాస్పిటల్లో అడ్మిట్ అయితే ప్రభుత్వము మొత్తం 100 మందికి కట్టాలి. 70% మంది కట్టాలి, 30% ప్రైవేట్ వ్యక్తులు కట్టాలి. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం లాభమే. అర్థమవుతుందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్తాను. 100 మంది పేషెంట్లు పులివెందులలో అడ్మిట్ అయ్యారు. 70 మంది పేషెంట్లకి వాడు ఎంతైనా బిల్లు వేసుకొని 70 మంది పేషెంట్లకి ప్రభుత్వం కట్టాలి బిల్లు. 30 మంది పేషెంట్లకి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళు కట్టుకుంటారు. అంటే అక్కడ ఎవరికైతే ఇవ్వబోతున్నారో ఈ హాస్పిటల్, వాడు కాబోయే కోటీశ్వరుడు. అంటే ఆల్రెడీ 5,000 రూపాయలకి 10,000 రూపాయలు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు, ఎంతంటే అంత బిల్లులు పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి. ఆ బిల్లులు వస్తాయి. రెండోది ఏంటంటే ప్రైవేట్ ఛార్జెస్ 30% బెడ్లు, వాటిని ఎంతకంటే అంతగా అది చేసుకోవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అండి, అదేంటంటే డయాగ్నోస్టిక్ రేడియాలజీ టెస్ట్ టు బి చార్జ్డ్. డయాగ్నోస్టిక్స్ అండ్ రేడియాలజీ టెస్ట్లు అంటే ల్యాబులు టెస్టులు చేస్తారు, టు బి చార్జ్ యాజ్ పర్ మళ్ళీ అదే పిఎం జేఏవై ఎన్టీఆర్ సేవా ట్రస్ట్. అంటే వీళ్ళు దానికి కూడా బిల్లులు పే చేస్తారు. ఆ వ్యక్తి ఫ్రీగా చేయడం ఈ పని, దానికి కూడా అంటే మన ఆస్తిని, కోట్లాది రూపాయల ఆస్తిని ఇంకోటి చేతిలో పెట్టి మళ్ళీ వానికి బిల్లులు చెల్లించాలి. ఇది మామూలు కుట్ర అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇంతసేపు మనం భూములు ఇస్తున్నాం అనుకుంటున్నారు. లేదు, ఆ భూమి వాల్యూ సంవత్సరంలోనే సంపాదించుకుంటాడు ఆ హాస్పిటల్ ఓనర్. భూమి వాల్యూ సంవత్సరంలోనే సంపాదించుకుంటాడు. ఎందుకంటే ఈరోజు మీకు టెస్ట్ తెలుసు, ఒక ల్యాబ్కి వెళ్తే టెస్టులకి ఎంత డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు 70% పేషెంట్ దగ్గర నుంచి వసూలు చేసుకోడు అని మనం ఆనందపడతాం. కానీ బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంటాడు కదా, ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంటాడు ఆ వ్యక్తి. ఇది ఒక క్లారిటీ. రెండోది విద్యార్థుల గురించి, ఫిక్సేషన్ ఆఫ్ యూజర్ చార్జెస్ సచ్ యాజ్ ఫీ ఫర్ స్టూడెంట్స్ అండ్ చార్జెస్ ఫర్ నాన్ సెలెక్టెడ్ పేషెంట్స్. అంటే యూజర్ చార్జెస్ అంటే విద్యార్థులకి అండ్ నాన్ సెలెక్టెడ్ అంటే 30% మంది పేషెంట్స్కి కూడా ఇదేదైతే ఫిక్సేషన్ ఉందో ఫీజు, అది వాళ్ళ ఇష్టారీతినే చేయబోతున్నారు. అంటే మీరు కన్న కళ, జగన్మోహన్ రెడ్డి గారు కన్న కళ, ఫ్రీగా విద్యార్థులకి ఒక ఎంబీబీఎస్ సీట్ దొరకాలి. ఒక పేద విద్యార్థి ఒక డాక్టర్గా తెల్లకోటు వేసుకుని స్టెథోస్కోప్ వేసుకుని తిరగాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కలగన్నారో, ఆ కళ అన్నది మొత్తానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకుండా చేసి చంపేశారు పేద ప్రజల కళ. ఈరోజు చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం సార్, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం కూడా వెనకడుగు వేయట్లే. ధర్నాలు జరుగుతున్నాయి, వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు వద్దంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు వద్దని చెప్తున్నా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేయట్లేదు అంటే ఈ డబ్బు ఇది మామూలు విషయం కాదండి. ఈ రోజు పులివెందుల మొత్తం చూసుకుంటే మీరు వాల్యూ చూసుకుంటే 100 కోట్లు భూమికి, 165 కోట్లు ఏదో కట్టామన్నారు. మొత్తం చూసుకుంటే మీకు
మ్యాక్సిమం 120 కోట్ల వాల్యూ అని చెప్పేసి మనం అనుకుంటాం. కాదు సార్, అది సంవత్సరానికి 100 కోట్ల బిజినెస్. అది సంవత్సరానికి 100 కోట్ల బిజినెస్. అది ఆ బిజినెస్ కనిపిస్తుంది. 100 కోట్లు ఇంటూ 10 కాలేజ్ చేసుకోండి. ఈ పీపీపీ వైరస్ అనేది మిగిలిన 7 కాలేజీలకు కూడా పట్టుకుంటుందా? 100% పట్టుకుంటుంది. ఇది బిజినెస్. ఒక్కసారి ఆ రుచి మరిగినటువంటి వ్యక్తులు ఆ 7 కాలేజీలను కూడా ఇప్పుడు తినేస్తారు. అది ఎవరి సొత్తు కాదు, నేను తెలుగుగా మాట్లాడను, ఎవరి సొత్తు కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆస్తి. ఆ ఆస్తిని మెల్లమెల్లగా కరిగిచ్చేస్తున్నారు. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇదే పని మీరు అమరావతిలో ఎందుకు చేయరు అని చెప్పేసి అన్నారు. అమరావతిలో చేయరు, ఈ పని విశాఖపట్నంలో చేస్తారు. భూములు ఇచ్చేది ఉంటే రూపాయికి ఇచ్చేస్తారు, కొనేది ఉంటే డబుల్ కొంటారు. ఎందుకంటే కొనే దగ్గర చార్జెస్, బ్రోకర్ చార్జెస్, ఇచ్చే దగ్గర విశాఖపట్నంలో బ్రోకర్ చార్జెస్. ఇటు కొన్నా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు చంద్రబాబు. 9 పైసలకు విశాఖలో భూములు అమ్మేస్తారు. అదే అంటాను సార్. సార్ నేను 20 రూపాయలు ఇస్తా, 30 తీసుకోండి, సరే 100 తీసుకోండి, మీకు రాదులేండి చెప్తున్నాను నేను. మెడికల్ కాలేజ్ అయినా అంతే, మీ దగ్గర మీ జోబులో ఒక 5,000 ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు అనుకుంటున్నారేమో. చాలా ముఖ్యమైన విషయం ఇందాక మీరు మాట్లాడారు, స్టార్టింగ్ లో మీరు చెప్పారు, ఒక వ్యక్తి పేరు చెప్పారు. అవును, ఆయనకి కాలేజీలు దక్కే అవకాశం ఉంది అని చెప్పారు. అవును, వెళ్ళి ఆయన టీం వెళ్ళి చూసి వచ్చిందని టాక్. నారాయణ గారికి అని చెప్పి చెప్పారు. సార్, నారాయణ గారికి అందుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే నారాయణ గారి మనసులోకి అందుతుంది. నేను అదే అంటున్నా, ఆ మాట మాత్రం నేను ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటా చెప్తా. డైరెక్ట్ గా మేబీ నారాయణ గారు తీసుకోరేమో, ఇండైరెక్ట్ గా మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి వెళ్తున్నాయి ఈ మెడికల్ కాలేజ్. అంటే అది చీమలు అదేదో అంటారు కదా సార్, పుట్టగడితే పాములు వచ్చి ఉన్నాయి అని చెప్పేసి నిజంగా చాలా బాధిస్తుంది సార్. కష్టపడి చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20. ఈ రోజు పరిస్థితి సేమ్ అట్లే కనిపిస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఆస్తి అది. ఈ రోజు ఇందాక మీరు గిరిజన పిల్లలు అన్నారు సార్, గిరిజన పిల్లలు కాదు, పేద పిల్లలు, ప్రతి వర్గానికి చెందినటువంటి పిల్లలు ఆశ పెట్టుకున్నారు. సరే, మీరు మెడికల్ కాలేజ్ చూడగానే మీకు ఓన్లీ ఎంబీబీఎస్ సీట్లు కనిపిస్తున్నాయి, అందులో పీజీ సీట్లు ఉంటాయి, అందులో నర్సింగ్ సీట్లు ఉంటాయి, నర్సింగ్ లో విభాగాలు ఉన్నాయి. అదే కాకుండా జనరల్ గా వేరే విభాగాలు, ఎక్స్రే టెక్నీషియన్ అంటాం మనం, వేరే టెక్నీషియన్స్ ఉంటాయి. అంటే ఒక మెడికల్ కాలేజీ కింద చాలా మంది విద్యార్థులు విద్య అన్నది అభ్యసిస్తారు, వాళ్ళకి సర్టిఫికెట్స్ దొరుకుతాయి. ఈ రోజు మొత్తం దాన్ని అమ్మేసి ఈ రోజు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దయచేసి ఈ పని చేయొద్దండి. ఎందుకు చేయొద్దంటున్నా అంటే ఇది పాపం. ఇన్ని రోజులు మీరు తప్పులు చేశారు, తప్పులు చేసి దేవుడా క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు, పాపం చేసి క్షమించాడు. దయచేసి ఒకసారి ఆలోచించాలి. రైట్. జగన్మోహన్ రావు గారు, మీరు స్వతహాగా డాక్టర్ కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ మన విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్తును అందిస్తుంది? ఒక మెడికల్ కాలేజీ ఇప్పుడు ప్రారంభిస్తే ఒక 50 ఏళ్ళు కూడా లెక్కేసుకుందాం మనం కనీసం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివే వైద్య విద్యార్థులు అక్కడికి వచ్చే పాపులేషన్ చూసిన తర్వాత అక్కడ ఉండే విధానం, వైద్య విధానం, గవర్నమెంట్ కాలేజీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. ఓకే, అకాడమిక్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటది, క్లినిక్స్ బాగుంటాయి, పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు వైద్య సేవలకి. ఎంత ఎక్కువ మంది వస్తే డాక్టర్స్ అంత బాగా ఎక్స్పోజర్ ఉంటది. వాళ్ళ సామాజిక ఆర్థిక నేపథ్యం చూసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే సేవా తత్పరతతో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వైద్యం నామమాత్ర ఫీజుతో ఉంటది. మనం వైద్యం నేర్చుకునేది సాధారణమైన పేదవాడి మీద, వాళ్ళ పరిస్థితులు మనకు తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎథికల్ గా చాలా గట్టిగా ఉంటారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ప్రైవేట్ వాళ్ళలో ఉంటారని కాదు నా ఉద్దేశం. అవును, ఎక్కువ మంది గవర్నమెంట్ లో చదువుకున్న వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎథికల్ ప్రాక్టీస్ ఉంటది. ప్రజల పట్ల అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నేపథ్యాన్ని చూస్తారు కాబట్టి. చిన్న చిన్నవి కూడా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఇలాంటి వాళ్ళకి మెరుగైన వైద్యం ఇవ్వాలి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వైద్యం చేయించుకున్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో వచ్చే మెరిపే డాక్టర్ల ఫీజుగా భావిస్తారు అక్కడ చదువుకున్న వాళ్ళంతా. అలాంటి చోట మీరు ఇన్ని డబ్బులు పెట్టి చేస్తే మీరు ఏం చేస్తున్నారు? పేదవాడి బాధలు పేదవాడికి తెలుస్తాయి. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇలాంటి చోట చదువుకుంటే అవకాశం వస్తే ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత సమాజానికి సేవ చేస్తారు వీళ్ళంతా. మీరు అన్ని లక్షల రూపాయలు పెడితే అసలు అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు జాయిన్ అవ్వగలరా? జాయిన్ అవరు. అసలు బాధే తెలియని వాళ్ళు
కోట్ల రూపాయలు పెట్టి చదవగలరు. ఓకే. సో ఖచ్చితంగా మీకు తేడా కనపడద్ది. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర హ్యుమానిటీ లేదని నేను అనడం లేదు, కానీ అనుభవించిన వాడు ఎలా సేవ చేస్తాడు అనేది ఎవరైనా చెప్పగలరు. కరెక్ట్. అంతే, వాళ్ళ దృక్పథం వేరుగా ఉంటది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకున్న చోట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అతి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను తీసుకుంటారు, ఎక్కువ మంది పేషెంట్లు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ప్రాక్టీస్ ఎక్సలెంట్ గా ఉంటది. అలాంటి దాన్ని మీరు ఎవరికి దూరం చేస్తున్నారు? ఎవరైతే ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో పేదవాళ్ళు, వాళ్ళని కొట్టేస్తున్నారు. మీరు వాళ్ళని కొట్టేస్తున్నారు, క్లియర్ గా కొట్టేస్తున్నారు. జగన్ గారి ఉద్దేశం ఏంటి? ఈ కాలేజీల ఉద్దేశం సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవ్వాలి, దీని ద్వారా ఉత్తమమైనటువంటి వైద్యులు రావాలి. వీళ్ళంతా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక వైద్యానికి కేర్ ఆఫ్ గా ఉండాలి. ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు చేస్తున్నామో, ఈ కాలేజీలన్నీ వచ్చి ప్రాపర్ గా పనిచేస్తే వాటి మీద పెట్టే ఖర్చు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫ్యూచర్ లో తగ్గిపోతుంది. ఎందుకంటే సామాన్యుడికి వైద్యానికి కేర్ ఆఫ్ గా ఈ గవర్నమెంట్ కాలేజీలు మిగిలిపోతాయి 100%. మరి ఉత్తమమైన సేవలు వచ్చినప్పుడు ఇంకేం చేస్తా? రైట్ సార్, రైట్. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రీ జనరిక్ మెడిసిన్ ఫర్ పేషెంట్స్ అని చెప్పేసి రాశారు. అవును, జనరిక్ మెడిసిన్స్ ఫ్రీగా. సార్, ఆరోగ్యశ్రీలో మెడిసిన్లు ఆంధ్రప్రదేశ్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దొరకట్లే. ఈ ఫ్రీ జనరిక్ మెడిసిన్ ఏదైతే చెప్పారో ఇది ఒక దందా, సపరేట్ దందా. ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి మెడికల్ షాపులో మెడిసిన్ అవైలబుల్ ఉండదు. బయట ఏం చేస్తారు, వీళ్ళకి సంబంధించినటువంటి దళారులు అక్కడ దందా చేస్తారు. అదొకటి. రెండోది పార్కింగ్. మీకు వినిపించట్లేదేమో కానీ నాకు ఆల్రెడీ వినిపించింది, అంటే నాకు కాల్స్ వచ్చినాయి. పార్కింగ్ మీద బిల్డింగ్లు వస్తున్నాయి ఆల్రెడీ, ఇంకా నోటిఫికేషన్ వచ్చింది. పార్కింగ్ మీద బిల్డింగ్లు నడుస్తున్నాయి ఎవరికి కావాలని చెప్పేసి. అది ఇక నేను మతాలలోకి కులాలలోకి వెళ్ళను కానీ పార్కింగ్ కోసం దెబ్బలు ఆడుకుంటున్నారు, మాకు కావాలని చెప్పేసి. అప్పుడే ఆ పరిస్థితులు మనం ఈ రోజు చూస్తున్నాం. మెడికల్ షాపుల కోసం లోన్ కాదు, బయట ఎవరెవరు కట్టుకుంటారు వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకునే స్థాయికి ఇండైరెక్ట్. నిజం కదా, మెడిసిన్స్ దొరకవు, బయట తీసుకోమంటారు, ప్రైవేట్కి వెళ్తే అంతే కదా. ఇంకా ఇది ఈ రోజు పరిస్థితి. అయితే ఒక్క సెకండ్ ఒక మాట ఆరోగ్యశ్రీ చెప్తాను సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారమే చూద్దాము. ఒక్కొక్క కాలేజ్ కి మెయింటెనెన్స్ కి సంవత్సరానికి 500 కోట్లు ఉంటాయి అనుకుందాం. తిప్పి కొడితే మనకి 7,000 కోట్లు ఏమో ఖర్చు వస్తుంది సంవత్సరానికి. ప్రభుత్వం పెట్టలేదు సార్ ప్రజల కోసం, ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే కదా. ఇప్పుడు తీసుకెళ్లి ఈ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే ఆ ప్రైవేట్ వ్యక్తి ₹1 సంపాదించుకోవడం సార్. ఎవరైనా నేనైనా సంపాదిస్తా, మీరైనా సంపాదిస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళ లాభం చూసుకుంటాడు కదా. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి ఆరోగ్యశ్రీ కింద మళ్ళీ వాళ్ళకి కడుతున్నాం కదా మనం. అదే చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటే ఫ్రీగా అయిపోతుంది కదా ఇక్కడే. అదే ఇప్పుడు 70% కట్టాలి, ఇక్కడ వీళ్ళకి కట్టాలి 70%. మరి రేపు పొద్దున ఈ 70% కట్టి ఆ 30% ప్రైవేట్ వ్యక్తులు కట్టి డబ్బులు దగ్గర నుంచి కూడా దందా మొదలవుతుంది, పార్కింగ్ దగ్గర నుంచి కూడా దందా ప్రతి చోట పార్కింగ్ టికెట్లు మీకు కనిపిస్తాయి. నేను ఈ రోజు చెప్తున్నా, రాబోయే రోజుల్లో మీరు టికెట్ కూడా వేస్తారు స్క్రీన్ మీద, అది కూడా ఉంటుంది. వెరీ నైస్. కంక్లూడ్ సార్, అసలు ఎందుకు ఇవ్వాలంటున్నాను సార్. ఫస్ట్ పాయింట్, ఒక ప్రభుత్వం ఒక కాలేజీ కానీ హాస్పిటల్ కానీ నడపలేదని అంటే ఇంకెందుకు మీరు అసలు ముఖ్యమంత్రిగా, ఎందుకు మీరు కేబినెట్ లో మంత్రులుగా ఉంటాం? భారం అంటున్నారుగా. 5 కోట్ల మంది మీ జనాలు మీరు పాలించలేరు, ఒక మెడికల్ కాలేజీ కట్టలేరు, ఒక మెడికల్ కాలేజీ కట్టలేక మేము ప్రైవేట్ వాళ్ళు చేతికి ఇస్తున్నామని చెబుతారు. మరి ఇంకెందుకు మీరు ముఖ్యమంత్రిగా? 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఎందుకు? లేదంటే 4వ ముఖ్యమంత్రి ఎందుకు? ఏ గుడ్డిగాడికి పళ్ళుదా ఉండడానికి ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. ఒక సింపుల్ సార్, అమరావతిలో రోజు నీళ్లు ఎత్తి తోడిపోస్తా ఉన్నారు కదా. ఈ సంవత్సరం పాటు కట్టిన పైసతో మెడికల్ కాలేజ్ వచ్చేసింది. ఈ సంవత్సరం నీళ్లు తోడిన డబ్బులు పెడితే మెడికల్ కాలేజ్ పూర్తయ్యేది కదా. ఈ పాటికి మెడికల్ కాలేజ్ పూర్తయ్యేది, హాస్పిటల్ పూర్తయ్యేది. అంటే కేవలం వాళ్ళు పెట్టదలుచుకుంటే పెడతారు. ఎందుకు వాళ్ళు ఎత్తిపోస్తున్నారు అక్కడ? అదే కదా, దానికి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా? చెప్పండి ఎంత అయిందో లేదా. నేను చెబుతున్నా 100 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తోడుతున్నారని. అమరావతిలో వరద ముంపు నివారణకు 8,000 కోట్లు కేటాయించారు కదా. దాంట్లో 4,000 కోట్లు కేటాయిస్తే 17 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయింది కదా. ఆల్రెడీ జగన్ గారు 10 కట్టేశాడు, ఇంకా 7 కదా నిర్మాణాలు కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి పెండింగ్. మరి అయితే అయిపోయింది కదా. అంటే ఒక ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏది 15 నెలల కాలంలో ఒక 4,000 కోట్లు ఖర్చు పెడితే ఏదైతే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి అంటే అవి కూడా మేము కట్టలేమని అంటుందంటే ఇది దందా కోసమే కదా. ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎందుకు అప్పచెబుతున్నారు? 100 కోట్ల రూపాయలు దండుకోవడానికి. సో 99 పైసలకు భూములు ఎందుకు అమ్ముతున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఎకరానికి మళ్ళీ 30 కోట్లు 20 కోట్లు రాబట్టుకుంటారు. వాళ్ళకి అఫీషియల్గా 99 పైసలు, అక్కడ ఎకరం 50 కోట్లు వాల్యూ ఉంటుంది. ఒక 20 కోట్లు వీళ్ళ కమిషన్. ఏముంది, 100 ఎకరాలు ఇస్తే 100 అంటే 20 కోట్లు.
ఎలక్షన్కి వచ్చేస్తాయి కదా. ఉర్సాకి ఎంత ఇచ్చారు? ఇర్సాకి 99 పైసలు. ఆ జీవో ఎక్కడ కనిపించిందా మీకు? కాన్ఫిడెన్షియల్ జీవోలో ఉంటుంది. కనబడదా? కాన్ఫిడెన్షియల్ జీవోలో రాష్ట్ర ప్రజలకు ఎవరికి కనబడదు అది? ఎవరికి కనపడదు సార్, ఎవరికీ కనపడదు. ఎందుకంటే వీళ్ళు తిరిగేటటువంటి ఖర్చులను తగ్గిస్తే ఆ మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి కదా. సీఎం హెలికాప్టరు, డిప్యూటీ సీఎం హెలికాప్టరు, లోకేష్ హెలికాప్టరు, స్పెషల్ ఫ్లైట్లు, మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు సార్, కట్టేయచ్చు. సార్ పాయింట్ ఏంటి, మీ పాయింట్ ఏంటి? ఒక చిన్న విషయం చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి చదివి వినిపిస్తాను మీకు. ఇది ప్యాంప్లెట్, టీడీపీ సర్క్యులేట్ చేస్తున్నటువంటి ప్యాంప్లెట్. సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ఉన్నాయి. అవును. వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారంటే అమాయకంగా పీపీపీ మెడికల్ కాలేజీలతో లాభం ఏంటి అని ప్రశ్న అడిగి కింద ప్రభుత్వం స్థలం సౌకర్యాలు కల్పిస్తుంది, ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది, కాలేజీ నిర్మిస్తుంది, ఆధిపత్యం ప్రభుత్వానిది, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థ. ఇందులో తప్పే ఉంది అంటున్నారు. ప్రైవేట్ వ్యక్తి డబ్బులు పెడితే ఫ్రీగా ఎందుకు పెడతారండి? వాడితో సంపాదించి నేను ఎప్పటి నుంచి అదే మీకో నాకో మన వెంకటరెడ్డి గారికో మన జగన్మోహన్ రావు గారికి 5,000కి ఇచ్చేస్తే తీసుకొని మనమైనా బాగా నడపచ్చేమో సార్. 5,000 కాదు సార్, 50,000 ఇచ్చేస్తానంటున్నారు. 50,000 తీసుకుందాం మనందరం కలిసి. రైట్ చెప్పండి సార్, చెప్పండి సార్ జగన్మోహన్ రావు గారు. సార్ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి, అంటే ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు తీసుకుంటే దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే ఏమీ చేయకుండా మెడికల్ కాలేజీని రన్ చేయలేము, మేము పెట్టుబడి పెట్టలేము అంటున్నారంటే, గవర్నమెంట్ చేయలేదంటే ఇది చేతకానితనం కదా గవర్నమెంట్ కి? కరెక్ట్. ఇది చేతకానితనం కదా? చేతకానితనం కాదని మనం అనుకుంటున్నాం, వాళ్ళేమనుకుంటున్నారంటే సంపద సృష్టిస్తున్నాం, మా వాళ్ళకి సంపద సృష్టిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సమయం మించిపోయింది. జగన్మోహన్ రావు గారు ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, భాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.